హలో ఎవరివన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి జీడీఎస్టీఎంపీఎస్ సిలబస్లో నేను టాపిక్ వైజ్గా నేను చేసుకుంటూ వస్తున్నా. టాపిక్ వైజ్గా వీడియోస్ అన్ని చేసుకుంటూ వస్తున్నా. సో అందులో టాపిక్లో ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ హాలిడేస్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో నుంచి కూడా ఒక బిట్ వచ్చింది. సో అందుకోసం వీడియో చేస్తున్నా. సో నేను ఆల్రెడీ అంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి అంటే జీడిఎస్ ఎంపీఎస్ సిలబస్ లో 2 పార్ట్స్ ఉంటాయని చెప్పి పార్ట్ ఇయర్ డిపార్ట్మెంట్ క్వశ్చన్స్ లో పిఓ గైడ్ పార్ట్ 1 లో టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ గురించి చెప్పిన, టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ గురించి చెప్పిన, బిజినెస్ అవర్స్ గురించి చెప్పిన. ఇది 4th టాపిక్ వచ్చి మరి కాకపోతే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. పోస్ట్ ఆఫీస్ కి నార్మల్గా ఎన్ని హాలిడేస్ ఉంటాయి, సో దాని నుంచి బిట్ ఇస్తారు, కంపల్సరీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ వచ్చింది, 2-3 ఎగ్జామ్స్ లో వచ్చినాయి. సో అందుకోసం నేను డిస్కస్ చేస్తున్నా. సో లిస్ట్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ హాలిడేస్ మొత్తం వచ్చేసి 17 హాలిడేస్ ఉంటాయి. అంటే 17 సెలవులు ఉంటాయి పోస్ట్ ఆఫీస్ కి. అవి నేషనల్ హాలిడేస్ కావచ్చు, నార్మల్ గా ఫెస్టివల్ హాలిడేస్ కావచ్చు, నార్మల్ ఇంకా వేరే హాలిడేస్ ఎన్ని కలుపుకొని 15 ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి రిపబ్లిక్ డే, నెక్స్ట్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే, తర్వాత వచ్చేసి మహావీర్ జయంతి, తర్వాత వచ్చేసి మహాత్మా గాంధీ జయంతి, తర్వాత వచ్చేసి ఈదుల్ జుహా అంటే బక్రీద్, నెక్స్ట్ వచ్చేసి మొహరం, తర్వాత వచ్చి ఈద్ ఉల్ ఫితర్, తర్వాత వచ్చేసి గుడ్ ఫ్రైడే, తర్వాత వచ్చేసి బుద్ధ పౌర్ణమి, తర్వాత వచ్చి గురునానక్ జయంతి. సో తర్వాత వచ్చేసి నేను చెప్పా కింద మహావీర్, తర్వాత వచ్చేసి క్రిస్మస్ డే. సో ఏంటని, సో అదే. సో మొత్తం మొత్తం మనకి 17 ప్లస్ ఇంకో 15 ఉంటాయి. ఈ 11 ఇంకా 5 ఉంటాయి. అవి వచ్చేసి మామూలు స్టేట్ కి వ్యారీ అయింది. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ అనుకో దసరా, దీపావళి, వినాయక చవితి అండ్ శ్రీరామనవమి. ఇంకోటి వచ్చేసి ఇంకో ఈ హాలిడే అనేది మారుస్తూ ఉంటారు, ముందుకి వెనక్కి మారుస్తారు. అప్పుడు మొత్తం అయితే 17 ఉంటాయి హాలిడేస్. సో గుర్తుపెట్టుకోండి 17 అవి. దాంట్లో కొన్ని స్టేట్కి ఆప్షనల్ ఉంటాయి. మొత్తం అయితే 11 అయితే పక్కా ఉంటాయి హాలిడేస్. నేను చెప్పినవి 11 పక్కా హాలిడేస్, మిగతా అన్ని ఆప్షనల్ హాలిడేస్. స్టేట్కి వ్యారీ అయ్యాయి. సో అంతే. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది షేర్ చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.